కామారెడ్డి జిల్లా గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటి కోసం ప్రజలు ఆందోళన దిగారు. గత 4 రోజుల నుంచి తాగునీరు రావడం లేదంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు కాలనీవాసులు. ఇక మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తాము నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, సమయానికి నీరు సరఫరా చేసి ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు. ఇక లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. చేస్తలేరు, ఒక్క బొట్టు నీళ్ళు అసలు లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ నడుస్తుంది సరిగా, నీళ్ళు అసలు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇది. సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే ఆయన పట్టించుకుంటూ ఏమంటాడు, ఏం చెట్లతో ఆకులు కాస్తున్నాయి అయినప్పుడు అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు. 5 రోజుల నుంచి నీళ్ళు పోయి మండలి హెడ్క్వార్టర్, నీళ్ళకు బాయిలు లేవు, కుంటలు లేవు, బోర్లు లేవు. మా పరిస్థితి తాళం చేసేటట్లేదు. 3 రోజుల నుంచి తానాలు లేవు. అందుకోరానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతుండ్రు. మాకు ఏమైనా చేస్తాం, మీరు ధర్నా చేయరు, ఎంతమంది చేస్తారు? 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లా అంటే ఒక అన్పడి లెక్క మాట్లాడుతున్నారు. అట్లా అందుకోరానికి మాకు ఏంటిదంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మండలు ఉన్నది, మండలి కూడా నీళ్ళు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు. మాకు తానా చేద్దామన్నా, వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా చేయాలి? వాళ్ళు సెక్రటరీ చెప్తే సెక్రటరీ వస్తలేడు, ఏం చేస్తలేడు. సర్పంచ్ నేనేం చేసుకోవాలి, సర్పంచ్ని అడితే నేనేం చేయాలి, నాతో ఏం కాదంటున్నాడు. మరి వాళ్ళతో మేము మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా చేయాలి, ఏం కాదా మరి.